హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టీల్ గేట్లు ఎలా తయారు చేస్తారు, అసలు స్టీల్ గేట్లు మీ ఇంటికి కనుక పెట్టించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. దీంట్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఏ రకాలు అయితే ఎంత అయ్యిద్ది అనేది కూడా మీకు చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ గేట్కి ఎంత ఖర్చు అయ్యిద్దో మీరే ఎస్టిమేషన్ వేసుకొని చేయించుకుందాం అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తయారు చేసే గేటు పక్కన పిక్చర్లో చూపిస్తాం కదా, ఆ మోడల్ గేట్ అన్నమాట. ఈ మోడల్ గేట్లో ఏంటంటే అసలు ఎక్కడా కూడా ఏ డిజైన్ రాదు. మామూలుగా ఈ ఛానల్స్తోనే వాళ్ళు కొంచెం డిజైన్గా సెట్ చేస్తారనమాట. ఈ టైపు గేట్లు అయితే మనకి కొంచెం తక్కువ కాస్ట్లోనే అయిపోతాయి. ఇక్కడ మా గేట్ సైజ్ వచ్చేసి 4 అడుగులు వెడల్పు, హైట్ వచ్చేసి 5 అడుగులు ఎత్తు. మేము జిఐ గేట్లు చేపిద్దాం అనుకున్నాం. ఫస్ట్ జిఐ గేట్లకి 4 అడుగులు వెడల్పు 5 అడుగులు ఎత్తు గేట్లు చేసినందుకు వాళ్ళైతే 7,000 దాకా అడిగారు. తర్వాత మేము ఈ స్టీల్ రైలింగ్ వాళ్ళు మా పక్కింట్లో చేస్తుంటే వాళ్ళని పిలిచి అడిగాము. వీళ్ళు వచ్చేసి 11,000 అయ్యిద్దని చెప్పారు. ఆ జిఐ గేట్లు 7,000 పెట్టి చేయించిన వాటికైతే మళ్ళీ పెయింట్లు వేయించాలి. ఒక 2 సంవత్సరాలకు ఒకసారన్నా మళ్ళీ ఫస్ట్ చేయించుకున్నప్పుడు పెయింట్లు వేయించుకోవాలి, మళ్ళీ 2-3 సంవత్సరాలకి పెయింట్లు వేయించుకోవాలి, లేకపోతే అవి తుప్పు పడతాయి. ఇది వచ్చేసి వీళ్ళు 11,000 చెప్పారు. అంటే డిజైన్ ఏమి లేకుండా స్టీల్ గేట్లు ఇలా ఈ మోడల్లో మేము చేయించిన మోడల్లో మీరు చేయించుకుంటే కనుక 1 ఫీట్కి వచ్చేసి 550 రూపాయలు అయితే వీళ్ళు తీసుకుంటారు. ఇంకా దానిలోనే మెటీరియల్, ఇలా ఫిట్టింగ్ ఛార్జీ ఇంకా అంతా కూడా దానిలోనే 11,000కి అయితే మీరు 4 అడుగులు వెడల్పు 5 అడుగులు హైట్ ఉన్న గేట్లు అయితే చిన్న గేట్లు 2 అయితే 11,000కి స్టీల్లో చేసేస్తారు. ఇంకా దీనికి పెయింట్లు ఎటువంటి పెయింట్లు అవసరం లేదు. లుకింగ్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మెయింటెనెన్స్ అయితే ఇంకా ఏముండదు అనమాట దీనికి. ఈ లెక్క ప్రకారం మీరు కనుక స్టీల్ గేట్లు చేయించుకోవాలనుకుంటే మీకు వెడల్పు, మీ గుమ్మం ఎడల్పు అయితే ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అది చూసుకోండి. ఇప్పుడు 4 అడుగులు వెడల్పు 5 అడుగులు హైట్ కాబట్టి 4 ఇంటూ 5 వేసుకుంటే 20 అడుగులు వచ్చింది. 20 స్క్వేర్ ఫీట్లు అనమాట. 20 స్క్వేర్ ఫీట్లు అంటే 20 ఇంటూ 550 11,000. అది అలా మాకు 11,000 అయింది. ఇంకా దాన్ని బట్టి మీరైతే చూసుకోండి, మీకు హైట్ ఎంత వెడల్పు ఎంత అనేది చూసుకొని మీరైతే అలా లెక్కేసుకొని మీ ఇంటికి ఎంత అయిద్దో మీరే చూసుకోవచ్చు. చూసుకొని చేయించుకుందాం అనుకుంటే కనుక చేయించుకోవచ్చు. కొంచెం ప్రాంతాలను బట్టి కొంచెం అటు ఇటుగా రేట్లు అయితే మారుతాయి. పెద్ద ఎక్కువే మారలే కానీ కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుంది. అది గమనించుకోండి ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్లెయిన్ గేట్లు కదా వీళ్ళు చేసేది, ఇంకా డిజైన్ గేట్లు ఉంటాయి. ఇక్కడ పక్కన ఒక డిజైన్ చూపిస్తున్నాను కదా, ఆ డిజైన్ కనుక ఎక్కడైనా గేట్లో ఎక్కడైనా పెట్టించుకుంటే దానికి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కింద వైపు స్టీల్ ప్లేట్స్ పెడతారు. ఇక్కడ కింద రాడ్లు ఉన్నాయి కదా, 2 రాడ్లు ఊరికే పెట్టి ఉన్నాయి కదా, ఆ టైప్లో అక్కడ ఈ రాడ్లు కాకుండా కింద వైపు ప్లేట్ వచ్చింది అనమాట. ప్లేటు స్టీల్ ప్లేట్ వచ్చి దాని మీద డిజైన్ ఉంటుంది. పక్కన పిక్చర్లో ఉన్నది ఒకసారి చూడండి. అట్ట కనుక కింద డిజైన్ పెడితే దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది అనమాట. డిజైన్కి ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉంటాయి. అవి ఇంకా ప్రాంతాలను బట్టి మారుతాయి. కానీ ఒకసారి గమనించుకోండి. ఇంకా మీకు డిజైన్లు ఏం వద్దు, మామూలుగా మాకు ఓన్లీ ప్లెయిన్ రాడ్లతో చేస్తే చాలు అనుకుంటే ఇలా అయినా బాగానే ఉంటుంది. ఇట్లా చేయించుకుంటే కొంచెం తక్కువలో అయిపోయింది అనమాట. ఆ డిజైన్లు పెట్టించుకున్నా భారీ ఎత్తున ఏమి ఎక్కువ అవ్వదు, కానీ ఏదో ఒక 1,500-2,000 దాకా అయితే అయ్యిద్ది. ఇక్కడ గేట్లు అయితే చాలా వరకు రెడీ అయిపోయినాయి.
ఇది ఒక 2 అడుగుల గేటు. అటు ఎనకమాల ఇందాక చూపించాను కదా, అది వచ్చేసి ఒక 2 అడుగుల గేటు. ఒకసారి కొలిచి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2 అడుగులు వెడల్పు అనమాట, 24 అంగుళాలు. హైట్ కూడా చూపిస్తాను. హైట్ వచ్చేసి 5 అడుగులు, 1 అంగుళం మేమే ఎక్స్ట్రా పెట్టమని చెప్పాము. అదనమాట. మనకు కావలిస్తే కొంచెం నచ్చినట్టు చేపించుకోవచ్చు. అదొక 2 అడుగులు, ఇదొక 2 అడుగుల గేట్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఈ వర్క్లో ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా స్టీల్ రైలింగ్ వీడియో కూడా, అంటే మెట్ల దగ్గర రైలింగ్ ఉంటుంది కదా, ఆ రైలింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ స్టీల్ రైలింగ్ కూడా ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా గ్లాసు, మామూలుగా ఎలివేషన్కి గ్లాస్ పెడతారు కదా, ఆ గ్లాసు అది ఎంత తీసుకుంటారు, దాని రేట్ ఎంత, అది ఎలా పెడతారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఆ వీడియో అయితే ఉంది. అది డిస్క్రిప్షన్లో పెడతాను, పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు కావాలనుకుంటే అది కూడా ఒకసారి అయితే చూడండి. మొత్తం ఫినిషింగ్ చేస్తున్నారనమాట. ఫుల్ వెల్డింగ్ చేసిన తర్వాత గ్రైండింగ్ చేసి 3 సార్లు గ్రైండింగ్ మిషన్తో 3 వీల్స్ వేసి గ్రైండింగ్ అయితే చేస్తారు, మంచి ఫినిషింగ్ రావడానికి. గేట్లు అయితే పూర్తిగా రెడీ అయిపోయినాయి. గేట్లు సెట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమేమి పెడతారనేది కూడా మీకైతే ఇప్పుడు చెప్తాను. గేట్లు అయితే పెట్టేశారు, మంచి నీట్గా సెట్ అయినాయి. చాలా బాగున్నాయి గేట్లు అయితే. ఇక్కడ వచ్చేసి మన లోపల పక్క ఒక హ్యాండిల్ ఇచ్చారు, ఇటు వచ్చేసి లోపల పక్క ఒక గడి ఇచ్చారనమాట. లోపల పక్క ఒక గడి, లోపల పక్క ఒక హ్యాండిల్ ఇచ్చారు. అయితే మంచిగా సెట్ చేశారు. ఇది హ్యాండిల్ అనమాట, వేసుకోవడానికి, గేట్ వేయడానికి, గేట్ లాక్కోవడానికి. పైన వచ్చేసి లాకింగ్కి ఊరకే మనం బయటికి వెళ్ళినప్పుడు వేయడానికి పైన కూడా ఒక లాక్ అయితే ఇచ్చారు. ఇంకా బయట నుండి చూపిస్తాను. బయట 2 హ్యాండిల్స్ ఇచ్చారు. ఆ హ్యాండిల్స్ మీరు కూడా అలా పెట్టించుకోండి, బాగుంటాయి. ఒక గడి ఇచ్చారు, మనం దాన్ని తాళం వేసుకోవచ్చు అనమాట. 2 హ్యాండిల్స్ ఇట్లా క్రాస్కి పెట్టించుకుంటే మంచి లుక్ వచ్చింది. మీరు కూడా ఇలా పెట్టించుకోండి. బయట రెడీమేడ్ కాకుండా ఈ పైపులతోనే సెట్ చేశారు వాళ్ళు. చాలా మంచి లుక్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. గేట్లు పైకి రాకుండా ప్లేట్లు అయితే వెల్డింగ్ చేశారు. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.